రఘురామకృష్ణరాజు అయితే త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఇప్పటిదాకా అసలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చాలామందికి తెలియదు. ఎందుకంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిడతారని. కాకపోతే ఆయన రాజీనామా చేయలేదు, వాళ్ళు ఆయన సస్పెండ్ చేయలేదు. కాబట్టి వైసీపీలోనే ఉన్నారు. త్వరలో రాజీనామా చేయబోతున్నారు. ఎందుకు ఇక ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇంకా ఆల్రెడీ లాస్ట్ పార్లమెంట్ సమావేశాలు కూడా అయిపోయినాయి. కాబట్టి ఆయన రాజీనామా చేయబోతున్నారు. కూటమిలో ఏ పార్టీలో చేరాలి అన్నది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అనేది ఒక్కటే తేలాలి. అయితే పొత్తు ఎవరు పెట్టుకున్నా నరసాపురం ఏ పార్టీ వాళ్ళు తీసుకుంటే, ఈ ముగ్గురులో నరసాపురం సీట్ని ఏ పార్టీ వాళ్ళు తీసుకుంటే ఆ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడే లాజిక్. జనసేన ఒకవేళ నరసాపురం తీసుకుంటుందంటే 90% తీసుకుని ఈయనకే ఇవ్వగలుగుతుంది కూడా. తెలుగుదేశం పార్టీ ఒకవేళ తనకే ఉంటే అది ఇస్తుంది, వీళ్ళిద్దరితో యాక్సెస్. భారతీయ జనతా పార్టీతో యాక్సెస్ ఉంది, కానీ పార్టీలో చేర్చుకుని జరగానే సీట్ ఇచ్చేసేటటువంటి యాక్సెస్ ఉందా అన్నదే తేలాల్సి ఉంది.